నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ మాధురి దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థగా పేరు పొందిన ఇండిగో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే పైలట్లు లేక కనీసం విమానాలను నడపలేని స్థితికి వచ్చేసింది ఏకంగా దేశవ్యాప్తంగా 1000కి పైగా విమానాలను రద్దు చేసింది దీంతో స్పందించిన కేంద్రం దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది వెంటనే సర్వీసులు పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో ఇండిగో నుంచి కీలక ప్రకటన వచ్చింది సర్వీసులు ఎప్పుడు పునరుద్ధరిస్తామనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోనైతే మీరు చివరి వరకు చూడండి ఇండిగో సంక్షోభం కలవర పెడుతున్న విషయం తెలిసిందే నిత్యం వందల సంఖ్యలో ఇండిగో విమానాలు సర్వీసులు రద్దవుతున్నట్లు మనకి తరచూ వినబడుతూనే ఉంది దీంతో ప్రయాణికులు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు ఇదే అదనంగా భావించిన మిగతా విమాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచేస్తున్నాయి దీంతో టికెట్ ధరలు ప్రయాణికుల పాలిట శాపంగా మారిపోయాయి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లడానికి ఏకంగా 40,000 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఇండిగో సంక్షోభంపై విచారణ జరపడానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నో చెప్పింది కేంద్రం తీసుకున్న చర్యలపై ప్రశంసలు కురిపించింది ఇండిగో సంక్షోభంపై కేంద్రం సరైన దిశలోనే చర్యలు చేపడుతోందని తెలిపింది ప్రస్తుతం తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది ఇదిలా ఉంటే ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా ఏకంగా 650 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి అందులో శంషాబాద్ నుంచి 115 సర్వీసులు బెంగళూరు నుంచి 150 ఢిల్లీ నుంచి 108 సర్వీసులు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇండిగో ఓ కీలక ప్రకటన చేసింది మరో 10 రోజుల్లో సర్వీసులన్నీ పునరుద్ధరిస్తామని వెల్లడించింది సంక్షోభం నుంచి కొద్ది రోజుల్లో బయట పెడతామని ఎప్పటిలాగే సర్వీసులను ప్రయాణికులకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది ఇదండి సంగతి మరి ఈ విషయంపై మీరేమంటారు డీటెయిల్ గా కామెంట్ సెక్షన్ లో మీ కామెంట్ ఏంటో తెలపండి